హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. సో చాలా వీడియోస్ చూస్తున్నాము అండ్ కింద ఎస్పెషల్లీ నేను కామెంట్స్ చూడడం నాకు బాగా అలవాటు. బోల్డ్ అని పాజిటివ్ కామెంట్స్ మీకు. అండ్ చాలామంది నేను చేంజ్ అవుతున్నాను అని చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ నో హౌ యూ ఫీల్, రైట్? సో ఇప్పుడు ఎస్పెషల్లీ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ అందరికీ తెలుసు. భార్యాభర్తల మధ్య ఆ బంధం, ఆ రిలేషన్షిప్ చాలా వీకన్ అయిపోతూ వస్తుంది. సో వీకన్ ఎలాగో అవుతుంది, మనము స్ట్రెంగ్తన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఈ భార్యాభర్తల బంధాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే ఏం చేయాలి? దట్స్ ఎ లవ్లీ క్వశ్చన్. ఎందుకంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, జరిగే నెగిటివ్స్ ఎలాగో జరుగుతున్నాయి, దాని గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. నేను చాలా వైరల్ టాపిక్స్ మాట్లాడమనో లేకపోతే ఏదైనా సిచ్యుయేషన్ అయిన వాటి గురించి మాట్లాడమంటే ఫస్ట్లో నేను సుముఖత చూపించేదాన్ని కాదు లాస్యా. బికాజ్ ఎక్కడో మర్డర్ అయింది లేకపోతే ఏదో అయింది, నాకేం తెలియదు, ఇప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాటిలో మనకు అంటే వీఆర్ నాట్ దేర్ ఫిజికల్లీ ప్రజెంట్ అండ్ వీ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్ ఎనీవే. నేను ఏం మాట్లాడాలా అని అనుకునేదాన్ని. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకున్న, నేను మాట్లాడు అని కొంచెం అడిగినప్పుడు, ఇంకా ఎక్కువ పెస్టర్ చేసినప్పుడు, దాంట్లో నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నేను ఆ కొంచెం సేపే మాట్లాడతా, దాని వెనకాల అవి జరగకుండా ఉండడానికి మాట్లాడతా అని ఎక్కువ చెప్పి, ఖచ్చితంగా క్లోజింగ్ అయితే ఏదో ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ఉండాలి అని బిలీవ్ చేసేదాన్ని. అందుకే నా వీడియోస్ ఎవరైనా ఇదేం మాట్లాడావంటే నువ్వు పూర్తిగా చూడు అని చెప్తాను. ఎందుకంటే ఈ తమ్నెయిల్ ఒకటి చాలా మ్యానిపులేట్ చేస్తాయి కదా, ఈ తమ్నెయిల్ చూసి ఇది నాకెందుకు అని వెళ్ళిపోతారు. బట్ నో, ఐ రియలీ రిక్వెస్ట్, రజిత మైనంపల్లి వీడియో అని మీకు వచ్చినట్టయితే ఏ వీడియో తమ్మునేలకు అతీతంగా చూడండి. మోస్ట్లీ అంటే మీరు అన్నట్టు 80-90% అయితే పాజిటివ్గానే పెడతారు. ఇంకా నేను అందరినీ కన్విన్స్ అయితే ఎవరము, భగవంతుడే చేయలేకపోయాడు, మనం మానవ మాతృలం మనం ఏం చేస్తాం కానీ. సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ రియలీ వండర్ఫుల్ టాపిక్. దీంట్లో మనం చాలా ఎపిసోడ్స్ కూడా చెయ్యొచ్చు లాస్యా. బికాజ్ ఒక్క చిన్న 10 నిమిషాలలో చెప్పే చర్చ కాదు. ఎందుకంటే భార్య భర్త అనేది అసలు టోటల్ మానవాళిని సృష్టించే ఒక అద్భుతమైన ప్రొడక్షన్ ప్లేస్. అంటే భార్యాభర్త పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని కంటేనే, ఆ పిల్లల త్రూగానే మన జనరేషన్లు అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ప్రొడక్షన్ చేసే, అంటే ఓ బిజినెస్ చేసే ఓ ఇద్దరు పార్ట్నర్సే, ఆ ప్రొడక్షన్ ఆ పెంపొందించే పార్ట్నర్సే డిస్ప్యూట్లలో ఉంటే ఆ బిజినెస్ వర్ధిల్లుతుందా? ఇప్పుడున్న సామాజిక పరిస్థితిని బట్టి నేను ఈ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది. బాగా కనెక్ట్ అవుతారు, అర్థం అవుతారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ మానిటరీ. స్వలాభాలు అంతే. నా లాభం ఏంటి, నీ లాభం ఏంటి, అంతే. పెళ్లి చేసుకున్నామంటే కూడా ఏంటి, నీకెంత ఆస్తి ఉంది, ఈ అమ్మాయికి ఎంత ఆస్తి ఉంది, ఈ అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఎంత రోజుకి ఇంగను పెడతాడు, ఎక్కడికి తిప్పుతాడు, ఏమో ఇయర్లీ ట్రిప్పులు. ఇయర్లీ ట్రిప్పులు అని మేము అడగలేదు లాస్య అప్పుడు. నేను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికి వాళ్ళందరూ నన్ను ఇట్లా అని కమెంట్లు కూడా పెడతారు, ట్రిప్పులకి వెళ్ళేవాళ్ళు. అయినో నేను చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ స్టిల్ నేను చెప్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు బీ రియల్ మై సెల్ఫ్. వద్దులేండి దాచుకుందాము, ఆ పైసలే నాకు ఇవ్వండి, ఆ సీనరీలు అవన్నీ టీవీలో చూడండి అని చెప్పేసి దాచి నేను పొదుపు చేశాను. గ్రేట్. ఐ నో ఐ గాట్ లైక్ ఎమోషనల్. దట్స్ ద రీజన్ టుడే వేర్ ఐ యామ్. కరెక్ట్, ట్రూ. సో మీకు ఫన్నీగా అనిపిస్తుంది కావచ్చు, ఫర్ మీ నో, ఐఎమ్ సో ప్రౌడ్. నేను ఆ రోజు అలా చేశాను కాబట్టికే ఈరోజు నేను ఫినాన్షియల్లీ ఇంత స్ట్రాంగ్ అయ్యా. ఆ రోజు నేను ఆ ₹1,00,000 10,000 20,000 4 ట్రిప్పులు ఆపుకొని ఎక్కడో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి అది ఇప్పుడు మేబీ చాలా పెద్దగా అయింది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ నెససరీ ఏంటి, నీడ్ ఏంటి, వాంట్ ఏంటి, లగ్జరీ ఏంటి, డిజైర్ ఏంటి, ఎస్పెషల్లీ భార్యలో ఉండాలి. అందుకే చెప్తున్నాను. నేను ఐ నో వేర్ హియర్ టు పాయింట్ అవుట్ ఎనీ వన్ లాస్యా. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, యాజ్ యూ సెడ్, వైఫ్ స్ట్రాంగ్ ఉండాలి. ఉమెన్ అనుకుంటే అసలు అందుకే అసలు శక్తి నో డౌట్ మా, మంచికైనా చెడుకైనా యునో టోటల్ ఒక చిన్న ఈ కార్నర్లో ఉన్న ఒక చిన్న ప్రాణి మొత్తం అల్లజడి సృష్టిస్తున్న దాన్ని కూడా నువ్వు గనక ఆ అల్లజడిని స్లోగా అబ్జార్బ్ చేస్తూ దాన్ని యూ కెన్ స్వాలో. ఆ పేషెన్స్ నీకు ఉండాలి. ఆడదంటేనే శక్తి. ఆడదంటే శక్తి, ఓపిక, సహనం, టాలరెన్స్, ఎన్నిటికీ మారుపేరు. అందుకే కదా ఆవిడ దేవత, ఆదిశక్తి.
అందరు దేవుళ్ళు వెళ్ళి ఆవిడ రూపంలో కలిస్తేనే ఒక పవర్ఫుల్ కాళికామాత అయింది. నువ్వు ఏదో నేను సినిమాటిక్గా చెప్పడానికి చెప్పట్లే, ఇట్స్ ట్రూత్, ఇట్స్ ఫ్యాక్ట్. ఇట్స్ టోటల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక మనిషిని ఒక జన్మ ఇచ్చే ఒక అద్భుతమైన ఒక ఆమెకు ఒక్కదానికే ఎందుకు శక్తి ఇచ్చాడంటే ఆవిడలో ఈ గుణాలన్నీ పెట్టేశాక అరే మరి ఈ ఇన్ని ఈ ఎవరికి పెట్టాలి, అబ్బాయికి పెట్టేద్దామా, ఎందుకంటే ఆల్రెడీ మెనిస్ట్రియల్ సైకిల్ ఇదంతా వచ్చింది ఈవిడికి, మరి ఈ అబ్బాయిల్ని పిల్లల్ని అనేది ఈ అబ్బాయికి ఇచ్చేద్దాం అంటే కాదండి, ఈయన వల్ల కాదులే, ఎందుకంటే ఈవిడికే ఇవన్నీ గుణాలు ఉన్నాయి, ఈవిడైతేనే ఆ పిల్లల్ని అలా పెంచగలుగుతుంది అనే అటు కూడా ఇటే షిఫ్ట్ చేయమని. చాలామంది ఆడవాళ్ళకి అది పెద్ద కంప్లైంట్ ఉంటుంది, అన్నీ మాకేనా అంటే పీరియడ్స్ ఆ మాకే, గౌరవం, ప్రెగ్నెన్సీ మాకే, కానీ అన్ని ఆ మాకే. గౌరవం కూడా ఎంత కాదన్నా ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవము ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా లేని వెధవల్ని మనం ఎట్లాగూ మాట్లాడుకోం, మనం ఎందుకు మంచి వైపు చూద్దాం. సో అలా భార్యాభర్తల్లో భార్య అనే పదము రాగానే తల్లి పాత్ర అసలు ఎంత అద్భుతమైన ఒకటి ఉంది చూసారా, భోజ్యేషు మాత, కార్యేషు మంత్రి, శయనేషు రంభ. అది నీకు జంటికి అలాంటి శ్లోకం లేదే, కానీ అన్డౌటెడ్లీ ఆయనకి పెద్దది ఇచ్చేశారండి. ఏంటంటే ఈవిడ ఇవన్నీ చూసుకుంటుంది, అంతఃపురాన్ని ఏళ్తుంది, నువ్వు వెళ్ళి రాజ్యంలో ఏం జరుగుతుందో చూసుకొనిరా. క్లియర్ డిమార్కేషన్ ఉండింది. అయితే ఈ జెంట్స్ ఏం చేశారంటే ఇచ్చిన వాల్యూని నిలబెట్టుకోలే. ఏంటి వాల్యూ? అరే బాబా నేను సంపాదించుకొస్తా, సరే సంపాదనకు వాల్యూ ఇస్తాంలే, బయట సంపాదించుకొని రావటము, మరి ఆయనతో ఎవరైనా యానిమల్ వచ్చి తినేస్తే ప్రాణం పోతుంది కదా. సో కాబట్టికి హంట్కి వెళ్తున్న వాడికి రెస్పెక్ట్. అప్పుడు హంట్ యానిమల్ ఫుడ్ కాస్త ఇప్పుడు మనీ కింద మారింది. కరెక్ట్. రెస్పెక్ట్, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, స్ట్రగుల్స్ ఉంటాయి, కిందోడు పాలిటిక్స్ ఇదంతా ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది జెంట్కి, నో డౌట్. ఒకప్పుడు జెంట్సే చేసేవాళ్ళు కాబట్టి నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. కాబట్టికే ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే డిఫరెంట్ బాల్ గేమ్. నువ్వు ఇంట్లో ఒక్కళ్ళతోటే ఆడతావు ఇక్కడ, కానీ అది 10 మందితో డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి స్ట్రెన్యూస్ ఉంటుంది, కాబట్టి రెస్పెక్ట్ ఇద్దామని ఒక కండిషన్కి వచ్చిండ్రు. ఆ కండిషన్ని నిలబెట్టుకుంటే బాగుండేది. మగజాతి నిలబెట్టుకోలా. ఎట్లా నిలబెట్టుకోలే? ఇప్పుడు మనం కూడా అంటాం కదా, వీడికి పవర్ ఇచ్చానరా, వీడు నిలబెట్టుకోలా. గవర్నమెంట్ కూలదొస్తుంది, అంతే, కూలదొస్తుంది, పీక్ పడేస్తుంది. అందుకే మనం కూడా ఇప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. మీకు కోపం వచ్చినా రాకపోయినా మీరు నాతో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఖచ్చితంగా నేను ఎక్కడో హర్ట్ చేసి ఉంటే, బట్ నేను అందరి మొగాళ్ళ గురించి మాట్లాడట్లా. డెఫినెట్లీ ఒక వర్గము ఆ వాల్యూ. అందుకే భార్యాభర్తల్లో కూడా ఎవరి విలువ ఎవరు ఇచ్చుకోకుండా, ఇద్దరు పనులను ఇద్దరు సమ్మతించుకోకుండా, భార్యకి ఏం కావాలంటే వ్యాలిడేషన్ కావాలి. ఇప్పుడు నేను ఇంత పని చేశాను, నేను ఇవాళ ఇది చేశాను, నేను కూరగాయలు నేనే వెళ్ళి కొనుక్కొని వచ్చి నేనే ఇంత బాగుండే, ఒక్కసారి బాగుందని చెప్తే ఏమవుతుంది? నేను ఇంత కష్టపడి జాబ్ చేసి వస్తున్నాను, ఈవిడ ఈ మాత్రం ఉండలేదా, దానికి నేను వ్యాలిడేషన్ ఏం ఇవ్వడం? ఇద్దరు ఇగ్నరెన్స్. భార్యకు తెలవాల్సింది ఏంటంటే భర్త ఖచ్చితంగా బయటకు వెళ్ళి చాలా కష్టాలు పడి వస్తున్నాడు, నిజంగా అండి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు, ఒక మాట అంతే, ఎకనాలెడ్జింగ్. ఈవిడకి వ్యాలిడేషన్ ఏంటి? భలే చేసావు, నేను లేకున్నా పిల్లలు భలే పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకెళ్తున్నావు, హోంవర్క్ నిజంగా గ్రేట్ రబ్బా, యూఆర్ డూయింగ్, నేను బయటది కనిపిస్తుంది కానీ నీది కనిపించని కష్టం రా బాబు, ఒక మాటను కథం అసలు మొత్తం రోల్ అయిపోయి 10x ఏంటి 100x మేము అట్లా పనిచేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాస్యా. అంటే ఎవరి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీని ఎవరు అప్రిషియేట్ చేయకపోవడము, ఆ చిన్న రొమాన్స్ ఏదైతే ఉంటుందో, రొమాన్స్ అనగా నాట్ ఇన్ ద 4 walls. కరెక్ట్. అది అసలు రొమాన్స్ ఫిజికల్ అనగానే ఎమ్మటే సెక్స్లోకి వెళ్ళిపోతారు. ఎంత వర్స్ట్ అయిపోయిందంటే అందుకనే ఆ ఫిజికల్ ఇంట్రెస్ట్ మీదనే ఎక్కువ వీడియోలు, ఎక్కువ సినిమాలు మొదలయ్యాయి. కాదు, మోస్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెన్ ద చిన్న థింగ్స్. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న హగ్, ఒక చిన్న థ్యాంక్ యూ రా బాబు నాకు టైంకి అందించావు, దట్ ఈస్ అ రొమాంటిక్ థింగ్స్. అన్యోన్యత. ఫిజికల్గా టచ్ చేయకుండా నువ్వు అనే చిన్న పదాలల్లో, నువ్వు చిన్న జెస్చర్స్లా నువ్వు ఎంత బిజీగా ఉండు. నువ్వు మధ్యాహ్నం తింటున్నావు, ఇప్పుడు లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు, తింటున్నారు, ఒక్క నిమిషం, ఏ డార్లింగ్ హ్యాడ్ యువర్ లంచ్,
అంతే చాలు. అన్నం తిన్నావారా బంగారం? హ్మ్. లేదు. మళ్ళా బయటోళ్ళను గోకుకుంటా బంగారం తిన్నావా? ఉన్నావా? ఏది బయట ఇంకో గర్ల్ ఒరేయ్! నువ్వు అసలు మరి నువ్వు చూసే వాళ్ళకి చాలా మందికి హిట్ అవుతది. అంటే నేను చాలా ఎందుకు చెప్తున్నా అంటే ఇది మా దగ్గరకు వచ్చే దాంట్లలో ఇవే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టికే బయట కంట్రీస్ ఏ కంట్రీస్ తీసుకున్నా దిస్ ఇస్ బేసిక్ 25 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ లైఫ్లో కూడా నీకు ఇవి వస్తున్నాయి అని అంటే నువ్వు ఎన్ని రోజులు భరించిన తర్వాత ఇలాంటి బయటకు వెళ్ళిపోవడాలు జరుగుతున్నాయి, డివోర్స్ అవుతున్నాయి, స్లీప్ డివోర్స్ అవుతున్నాయి, గ్రే డివోర్స్ అవుతున్నాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతున్నాయి. నేను వాటి గురించి ఈరోజు మాట్లాడను బికాజ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఈరోజు మాట్లాడేది నువ్వు బలంగా చేసుకో, లేకపోతే ఎక్కడో బందిపోట్లు ఎక్కడో ఒక కింద పోతుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ భర్త నిన్ను వదిలేసిపోతున్నాడు 60% ఎక్కడో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంది మా. నువ్వు అన్ని రకాలుగా కడుపు నింపిన తర్వాత బయటకు వెళ్ళరు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఆ మేడం ఒళ్ళు బలిసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేడం అంటే అదే వాళ్ళకు ఒళ్ళు బలిసిన వాళ్ళకి మళ్ళీ వేరే వీడియో అది. నేనేమంటున్నా అంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నీ భార్యను నువ్వు విను అన్హర్డ్ వాళ్ళే మిస్టేక్స్ చేస్తున్నారు. ఎమోషనల్లీ డిస్కనెక్షన్ ఉండటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లాస్య. అన్హర్డ్ అంటే నీకు బాధ ప్రతిదానికి నువ్వు సొల్యూషన్ ఇవ్వకు. సొల్యూషన్ నిజంగా లేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అక్కర్లా విను. అది కూడా విన్నప్పుడు ఎట్లా అరే నిజంగా ఎంపతి అయిందా, ఇలా వినకు అయిందా, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఓకే ఎవడో ఒకళ్ళు పక్కన ఉంటారు దా నేను వింటా అంటాడు, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది రూట్ అటు కదా. పిల్లలకైనా భార్యకైనా భర్తకైనా బీ అవైలబుల్ ఎమోషనల్లీ. ట్రూ. డూ స్మాల్ జెస్చర్స్. చిన్న థ్యాంక్ యూ, చిన్న కూర్చొని తినడం, చిన్న హోల్డింగ్, చిన్న హగ్, చిన్న పెక్, చిన్న అరే ఇట్లున్నావా. నిజంగా నీకు ఈ బంధాన్ని కాపాడుకోవాలి, ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఇట్లాంటి బ్యాడ్ థింగ్స్ కాకుండా ఉండాలంటే ఇట్స్ ద టైమ్ టు వేకప్ అండ్ ఫాలో దీస్ రూల్స్. ఖచ్చితంగా 1-2 times నువ్వు అకౌంటబుల్. నువ్వు సడన్గా ఒక రోజు ఎప్పుడో లేట్ అయినప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటే అంత అనుమానమా, రోజు చెయ్యి, అకౌంటబిలిటీ ఉంది కదా. మంచి మనసుతో చెయ్యి, నువ్వు అనుమానంతో చెయ్యిక, రోజు చెయ్యి. అరే తిన్నవారా, ఉన్నావా, ఒక చిన్న వీడియో కాల్, ఒక చిన్న కిచ్చి, చిన్న హగ్. అరే ఎక్కడ పోతారా బాబు, ఈ వీటి కోసమే కా బయటికి పోయేది. అంతే, వీటి కోసమే కదా ల్యాకింగ్ ఉంది. ఈ మొద్దు ముఖానికి నేను చెప్తే ఏం రాదని భార్య భర్త ఇద్దరు అనుకుంటున్నారు. ఇప్పుడేం పెద్ద తీసిపోయినాయి లేదు, ఇద్దరూ వెళ్తున్నారనే మనం ఆర్గ్యూ చేస్తున్నారు కాబట్టి నేను రెండు వైపులా చెప్తున్నా. నిజంగానే ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ కంటే ఎక్కువగా ఎమోషనల్ నీడ్స్ కోసమే బయటకు వెళ్తలేదు. అంటే లేడీస్ వెళ్తున్నారు అంటే మోస్ట్లీ ఎమోషనల్ నీడ్సే ఉంటాయి. ఇది అన్హర్డ్ కానివ్వండి, వినకపోవడము. అబ్బాయిలకి మోస్ట్లీ ఒక 60% జస్ట్ ఫర్ అట్రాక్షన్ ఫిజికల్కి వెళ్తారు లాస్య. నేచర్ అది. దాన్ని ఈరోజు మనం ఎంత ఖండించినా వాళ్ళు పాపము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళకి అది పెద్ద తప్పు అని అనిపించదు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ ఎండ్లో మనకి యుగాల నుంచి ఇద్దరు భార్యలు ఉన్న దేవుళ్ళని చూపిస్తారు, లేకపోతే రాజులకు ప్రతి ఒక్క రాజ్యంలో ఇట్లా ఉన్నట్టు, లేకపోతే దేవదాసిలు ఉండటము, లేకపోతే సర్పంచులు అప్పుడు కూడా ఇద్దరున్నా కూడా ఆమె చూసి చూడనట్టు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఉండి. అందుకే కదా ఇప్పుడు ఒక అమ్మాయి అఫైర్ పెట్టుకుంది అని అంటే అది ఒక పెద్ద అన్యాయం, దౌర్భాగ్యం, దుర్మార్గం బరితెగించింది ఇట్లాంటి రూడ్ వర్డ్స్. అమ్మాయి పోయి మా ఆయన ఇట్లా పెట్టుకుని ఉంటే చూసి చూడనట్టుండు బిడ్డ, ఇట్లా కామన్ కాపురాన్ని నాశనం చేసుకోకు బిడ్డ. అదే తల్లి అమ్మ మా ఆయన ఇట్లా కొట్టిండు, ఇట్లా ఏమి ఇయ్యలేదు, నాకు ఎమోషనల్ అన్హార్డ్ ఉంది, నాకు ఈయన మంచిగా అనిపించిండే నేను పోయినా అంటే బుద్ధుందా నీకు, బరి తగించినావు కానీ మన ఇంట వంట ఉందా మొదలైతే. ఇది మోడలే ఇట్లుంది. సో కాబట్టికి ఈరోజు మనం చేసుకునే వీడియోలో ఖచ్చితంగా మీరు ఒక చిన్న థ్యాంక్ యూ, చిన్న హగ్, యు ఆర్ అమేజింగ్, చిన్న ఇలా మీరు ఎమోషనల్లీ అవైలబుల్ ఉండడము, వీక్లీ వన్స్ కూర్చొని మాట్లాడుకోవడం, డైలీ రాగానే ఈ పాయింట్లో 5 minutes క్వాలిటీ టైం, నో క్వాంటిటీ ఆఫ్ టైం. గంటలు సొల్లయ్యడానికి గర్ల్ ఫ్రెండ్ కాదు అని మస్తు కామెంట్లు పెడుతున్నారు. మేడం గర్ల్ ఫ్రెండ్సే మేడం, భార్య. అరే భార్య అంటే గర్ల్ ఫ్రెండ్ అనుకోండి బాస్, అనుకున్నప్పుడు మీరు పక్కకు చూడరు.
భార్య అంటే గర్ల్ ఫ్రెండే. నీ గర్ల్ ఫ్రెండ్‌లో నుంచి పుట్టిన భార్య ఎందుకు అనంటే, నీ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక కమిట్మెంట్, లేకపోతే నీ ఆస్తిపాస్తుల్లో, నీ ఆర్థిక సంస్థనో, లేకపోతే తల్లి అనే మనిషి అయిన తర్వాత పిల్లలను ఇలా అన్నిటిని చెయ్యడానికి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. నీ ఒక స్టేచర్‌ని నిలబెట్టడానికి భార్య, నీ ఒక పూర్తి సంస్థానాన్ని పెంచడానికి తల్లిగా రూపొందించిందే గర్ల్ ఫ్రెండ్ భార్య. ఎవల్యూషన్. గర్ల్ ఫ్రెండ్ అంటే పెళ్ళికి ముందు ఉండే ఆమెనే గర్ల్ ఫ్రెండ్ కాదు. ప్రతి ఒక్కళ్ళకి గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసే ధైర్యం ఉండకపోవచ్చు, పొందాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ప్రతి భర్తకి. ఆ కోరికలను కూడా మీరు తీర్చుకోవచ్చు. చిన్న చిన్నవి అంటే వాళ్ళు పడే కష్టాలను వినండి. వాళ్ళ ఎమోషన్స్ని ఏదైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటే, మీ ఇంటి పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టిందో, మీ చుట్టాలలో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టిందో, ఎందుకంటే దౌర్భాగ్యులు చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని హర్ట్ చేయడానికి, మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి మీ దగ్గరోళ్ళే ఉన్నారు. అరే మీకు ఒక విషయం తెలుసా లాసి, నా దగ్గరకు ఒక కౌన్సిలింగ్కి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం అంటే, తల్లి టార్చర్ చేస్తుంది భార్య భర్త మంచిగా ఉండకుండా. అంతకంటే నేనైతే షాక్ అసలు. అదేం తల్లిరా బాబు, నాకు అర్థం కావట్లేదు. అట్లాంటి తల్లులు ఉన్నారు. కానీ నిన్ను నమ్మి వచ్చిన భార్యను తల్లి మాట వినాలి, జబర్దస్తి వినాలి. కానీ ఏం వినాలో తెలిసేవాడు భర్త. కొడుకు నుంచి పోస్ట్ తీసుకున్నావు కదా, తీసుకున్నప్పుడు నువ్వు తండ్రిగా కొడుకుగా న్యాయం చెయ్యి. ఆమెకు హాని తలపెట్టకు. ఆవిడకు కావాల్సిన నీడ్స్ ఇవ్వు. ఆవిడ బాధ్యత టేకప్ చేయి. హెల్త్ తీసుకో. ఆవిడకు అన్ని చెయ్యి. నీ భార్య ఆవిడని సతాయిస్తుందంటే ప్రొటెక్ట్ చెయ్యి. కానీ నీ భార్య అండ నిలబడాలి. మొగుడు మగాడెప్పుడవుతాడంటే భార్య అండ తీసుకున్నప్పుడే అవుతాడు. ఈవిడను నువ్వు ఎవరో ప్రతి ఒక్కళ్ళు నీ ఇంట్లో వాళ్ళు ఈవిడ ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు కూడా అటువైపు ఉండి ఏం కాదులే ఊరుకో అని చెప్పావు అంటే నో, యు ఆర్ నాట్ ఎ మొగుడు. ఎట్లా అవుతావు నువ్వు? నిన్ను నమ్ముకొచ్చి మొత్తం ఫ్యామిలీని వదిలేసి తన జీవితాన్ని నీ వంశవృద్ధికి ఒక ఆడది వచ్చినప్పుడు నువ్వు అట్లా ఆమెను అన్హర్డ్ చేసినప్పుడు ఆవిడ ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది. ఈరోజు సమాజంలో డైల్యూట్ అవుతున్నారు అని మొత్తుకునే ముందు మీరు ఎంతవరకు కమిటెడ్ ఉన్నారు, ఎంతవరకు ఇస్తున్నారు? ఆడవాళ్ళల్లో 10%, 20% ఒళ్ళు బలిపెక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు లాస్య. ఏదైతే ఎమోషనల్ వ్యాక్యూమ్ కానీ, ఆర్థికంగా ఇబ్బంది అంటే మొత్తం తొక్కి పడేసి అసలు ఏమి వినకుండా, లేకపోతే మెంటల్ అబ్యూజ్, కొట్టడము, ఇలాంటివి చేసి అనుమానంతో ఇబ్బంది పెట్టడాను, ఇలాంటి వాళ్ళు వెళ్ళడము. అదే మగవాళ్ళల్లో ఒక 20-30% ఎమోషనల్ వ్యాక్యూమ్ ఉండి భార్య అసలు పట్టించుకోకుండా, వాళ్ళకు అంటే ప్రేమ చూపించకుండా, వాళ్ళు చేసే కాయ కష్టం అర్థం చేసుకోకుండా, వాళ్ళను ఊరికే ఇట్లా రాచి రంపాన పెట్టుకుంటా, ఇది కాకుండా గయ్యాలి గంపలున్న భార్యలున్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు జెంట్స్ ఉన్నారు. అది మనం చాలా కేసెస్లో చూస్తుంటాము. ఎమోషనల్లీ అటాచ్ అయ్యేవాళ్ళు. బట్ 50-60% మోస్ట్లీ ఫిజికల్ అట్రాక్షను, ఏమవుతుందిలే ఈ అమ్మాయి బాగుందని అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టికే వెళ్ళే లేడీస్ కూడా ఇలాంటి వెధవలకు పడకుండా ఉండటము, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ అ వేకప్ టైం. ఎందుకంటే ఇంకా భయంకరంగా అయిపోతుంది. సోషల్ మీడియా ఈజీగా అవైలబిలిటీ ఉన్నారు. బోత్ ద జెండర్స్ అని చెప్తాను నేను. ఎవరిని వెనకేసుకొచ్చే సమస్య లేదు ఇవాళ రేపు. కాబట్టి బోత్ ద జెండర్స్లో సోషల్ మీడియాలో ఇట్లా అవైలబుల్ స్విగ్గీ లాగానే ఉన్నారు. టిండర్ అని, అదని, బంబులా గింబులా ఏదేదో ఉన్నాయి కదా, అన్నిట్లో అవైలబుల్ ఉన్నారు. ఎవరికి తెలియదు అనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. బట్ ఏదో రోజు బట్టబయలవుతున్నాయి, బడారాలు బయటపడుతున్నాయి. ఆ తర్వాత ఏడ్చే కంటే మొన్న ఒకటి చూశాను, గోదావరి భావన ఏదో ఉందిరా, నిన్ననే చూసాను. నాకు ఐ వాంటెడ్ టు డూ వీడియో, బట్ ఇది చెప్పారు బ్యూటిఫుల్ అన్యోన్యమైన రిలేషన్ అంట. ఒక 5-6 years ఎక్సలెంట్. అంటే అంత బాగా ప్రేమగా ఉండాలి. చాలా అందంగా ఉన్నారు ఇద్దరు కపుల్. బట్ అనుకోకుండా ఒక పెద్దాపురం నుంచి ఒక ఆమె వచ్చేసి ఎరేసింది నా హస్బెండ్కి. ఈడు అమాయకుడు, ఎరేస్తే పడిపోతాడట. సో ఎరేసింది, నా భర్తను కంట్రోల్లో పెట్టుకుంది. ఇంకొక పాప పుట్టిందనో ఏదో మొత్తానికి అట్లా చేసి అది చేసింది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సాడ్ ఏమైందంట అంటే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు అది వదిలేసి వెళ్ళిపోయింది. ఉండేది ఎవరు? భార్యనే. అదెవతో ఇట్లా వాడుకొని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్యనే ఉంటుంది. భార్యనే నేనే చూసుకున్నా. చనిపోయాడు ఆయన రీసెంట్గా. సో ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే మీ ఎమోషనల్ సపోర్ట్ కోసం కాదు, ఇలా అవుతాయి కాబట్టి జెంట్స్కి కూడా ఒక వార్నింగ్ లాగా అన్నట్టు ఫ్యామిలీకి కూడా అనిచ్చింది. నిజంగా నాకు ఐ వాంటెడ్ టు రియల్లీ షేర్ ది స్టోరీ. బికాజ్ ఎందుకంటే నిజంగా కూడా హస్బెండ్స్ ఎవరైతే ఈ ఒళ్ళు పైచిమిక్కిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బికాజ్ ఆఫ్ అన్నోయింగ్లీ, అన్వాంటెడ్లీ, అన్వారెంటెడ్లీ ఏమవుతుందిలే అని జస్ట్ స్విప్ అయిపోయి పడిపోయారంటే, ఆ తర్వాత ఎమోషనల్లీ అటువైపు ఆమె కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్లీ అటువైపు ఆమె కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు బయటకు రానివ్వరు. అంటే పోయేదాకానే నీ ఇష్టం.
అంతే. ఎందుకంటే వాళ్ళు నువ్వు సెక్షువల్లీ కనెక్ట్ అయ్యావు ఫిజికల్లీ, వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. కాబట్టికే ఆమె ఫస్ట్ రావాల్సొస్తుందేమో, ఆ తర్వాత పోవడం నీ వల్ల కాదు. అట్లా చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టికే మీరు తెలియకుండా మనం మూడో మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంటాం. సార్ ఆ దేవత వచ్చింది, ఈ దేవత వచ్చే కాదు. మీ వాడు వాడుకున్నాడు. ఆమె ఎమోషనల్లీ కనెక్ట్ అవుతది కాబట్టికే అక్కడ లాస్ ఇద్దరికీ ఉంది. నువ్వెంత బాధితురాలివో అటువైపు పర్సన్ కూడా అంతే బాధితురాలు కాబట్టికే ఈ మగాళ్ళకి చెప్పేదేంటంటే ఈ అంతా కాకుండా కొంచెం ఈ భార్యాభర్తల రిలేషన్‌ని స్ట్రాంగ్‌గా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి డిజాస్టర్స్ లైఫ్‌లో జరగవు. సమాజం కూడా సేఫ్‌గా ఉంటది. మీ పిల్లలు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ రిలేషన్‌నే ముందుకు తీసుకెళ్తారు భావితరాలు కాబట్టికే లివ్ ఇన్‌లు ఏముండవు. సమాజంలో మ్యారేజ్ వ్యవస్థ మీద నమ్మకం పుడుతుంది కాబట్టికే ఇప్పుడున్న మదర్స్, ఇప్పుడున్న పెళ్లి చేసుకున్న వ్యవస్థకు ఇట్స్ ఆల్ మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది ఏంటంటే దీన్ని చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చెయ్యటము, నిజంగా చెయ్యటము, ఉన్నది భార్యాభర్తల బంధాన్ని అద్భుతంగా చూపించడం అనేది మన ఒక భుజస్కంధాల మీదున్న బాధ్యత కాబట్టికే భార్యాభర్తలు మేలుకొని ఈ బ్యూటిఫుల్ రిలేషన్‌ని కాపాడుకోండి. సమాజాన్ని కూడా కాపాడండి. యెస్. డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే భార్యాభర్తల బంధం స్ట్రెంథెన్ అవ్వాలి అంటే ఎమోషనల్‌గా ఒకరికొకరు అవైలబుల్‌గా ఉండాలి. ఎలా ఉండాలి? ఆ ప్రాసెస్ ఏంటని తెలుసుకోవాలంటే రచిత మైనంపల్లి గారిని డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోలింగ్ నంబర్ ఉంది. సో డెఫినెట్లీ యూ కాంటాక్ట్ హర్ అండ్ బీ హ్యాపీ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ లాస్య.